రేపు కార్తీక సోమవారం నాడు పూజలేమీ చేయలేని వారు ఈ ఒక్కటి తింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఇవి తినటం వల్ల శివుడు ప్రసన్నం చెంది మీకు 1,00,00,000 రూపాయలను పంపుతాడు. కార్తీక సోమవారం పూజ చేసుకోవడానికి వీలు కాని వారు ఇది తింటే పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది. కార్తీక మాసం అంటే పార్వతీ పరమేశ్వర్లకు ఎంతో ఇష్టం. ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక సోమవారాలలో చేసిన ఫలితం వచ్చేస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే కార్తీక సోమవారం కూడా పూజలేమీ చేయలేని వారు ఇది ఒక్కటి తింటే చాలు పూజలు చేసిన పుణ్యంతో అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకుంటారని పెద్దలు అంటూ ఉన్నారు. అయితే రేపు కార్తీక సోమవారం స్నానం చేశాక ఇది ఒక్కటి తింటే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. స్వయంగా శివుడే మీకు 1,00,00,000 రూపాయలను పంపుతాడు. మరి కార్తీక సోమవారం రోజు ఏం తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివుడి చెమట నుండి పుట్టిన ఒక భూతం గురించి తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో అంధకాసురుడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టగా అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాల వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణు వేడుకున్నారు. సర్వలోక పితామహుడు అయినటువంటి బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మదేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య ఆగ్నేయ కోణాలయందు బాహువులు ఉండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు. ఇంతమంది దేవతల తేజస్సుతో వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని చూసిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడిగా సృష్టించారు. భాద్రపద బహుళ తదియ మంగళవారం కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచూ ఉన్నారు. వీరి నుండి నన్ను కాపాడుమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి, వాస్తు పురుష, గృహములు నిర్మించినప్పుడు విధమైనటువంటి గృహ ప్రవేశ సమయములయందు గ్రామ, నగర, పట్టణ, దుర్గా దేవాలయ, జలాశయ నిర్మాణ సమయములో ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రంతో పాటు అడుగడుగునా విఘ్నములు, చివరకు మృత్యువు కూడా సంభవిస్తుంది అని వాస్తు పురుషునికి వరమిచ్చాడు. అంతేకాక వాస్తు పురుషునిపై అష్టదిక్కులలో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థానాలలో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వహించుట వలన గృహస్థులకు సర్వ సుఖములు సత్ఫలితాలు కలుగుతాయని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారము ఈశాన్యమున ఆ ఈశ్వరుడు, ఆగ్నేయమున అగ్ని, నైరుతిలో నిరుతి, వాయువ్యమున వాయువు, తూర్పున ఆదిత్యుడు, దక్షిణమున యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు. అష్టదిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధంగా ఇల్లులు నిర్మిస్తే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖ సంపదలను పొందుతారు. ఇదే వాస్తు పురాణం అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈశాన్యములో పూజలు, పవిత్ర కార్యములు, ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంటవార్పు, నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్యమున విలాస చిహ్నములు, తూర్పున ఆదిత్యునికి ప్రీతికరమైన పనులు, యమస్థానమైన దక్షిణము శిరస్సు ఉంచి నిద్రించటం, కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట, వరుణ స్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తుశాస్త్ర
నియమాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక వీడియోలోకి వస్తే, తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతం. సోమ అంటే స ఉమ అనే అర్థం ఆవిష్కరింపబడుతోంది. స ఉమ అంటే ఉమతో కూడుకున్నవాడు శివుడు అని చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుడిని బిల్వ దళాలతో పూజించటం వలన మనోఅభిష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాల్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించటం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుని ఆరాధించటం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందటం జరుగుతుంది. జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి పాపాల వలన జీవితాంతం అష్టకష్టాలు పడేవారు చాలామంది ఉన్నారు. అలాంటి పాపాలన్నీ కూడా హరించే మాసంగా కార్తీక మాసం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది కనుక దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. దీపాల వెలుగులతో కలకలలాడుతూ ఉంటాయి. ఈ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే, కానీ సోమవారాలకు మరింత ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే కార్తీక సోమవారాలు శివుడికి చాలా ఇష్టం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడాజ్ఞ లేకపోతే అది ముందుకు నడవదు. మనకు ఉన్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషములైనా సరే పోతాయి. అలాంటి పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలంటే చాలా ప్రీతి. ఈ రోజు చేసే శివ పూజ వలన అనేక శుభాలు జరుగుతూ ఉంటాయి. కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే అయినా సరే పరమేశ్వరుని అర్చించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈరోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది. కార్తీక సోమవారం అనేది పరమ పవిత్రమైన పర్వదినం. కార్తీక సోమవారాలలో ఏదైనా మైలు వల్ల పూజ చేయటం కుదరని వారు, సమయం లేక పూజ చేయటం కుదరని వారు కనీసం దీనిని తిన్నా చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి పూజలేమీ చేయలేని వారు కార్తీక సోమవారం నాడు తినవలసిన ఆ పదార్థం ఏమిటంటే నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయతో పచ్చడి చేసుకుని కార్తీక సోమవారం నాడు తినటం వలన మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. నేతి బీరకాయను కార్తీక మాసంలో తినాలని మన పెద్దలే చెప్పారు. ఈ కార్తీక మాసం అంతా కూడా కాకపోయినా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఈ నేతి బీరకాయలను తినాలి. కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ నేతి బీరకాయలను తింటే మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో నేతి బీరకాయ తినటం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. సాధారణంగా కార్తీక మాసంలో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారం సరిగ్గా అరక్కపోతే అనారోగ్యానికి గురి అవుతాము. మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. నేతి బీరకాయ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి నేతి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా రేపు కార్తీక సోమవారం కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఈ నేతి బీరకాయను కూర వండుకొని తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. కానీ ఈ నేతి బీరకాయ పచ్చడిని
మీరు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా చాలా తక్కువ నూనె, ఉప్పు ఉపయోగించి తయారు చేసుకుని తినాలి. ఈ విధంగా కార్తీక సోమవారం రోజు ఎవరైతే నేతి బీరకాయ పచ్చడిని తింటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు కుదిరితే మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి. అలా పూజ చేసుకొని పరమేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి. పూజ చేయటం కుదరని వారు మాత్రం శివుణ్ణి తలుచుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి. పచ్చడి అనే కాదు, ఈరోజు ఏ రూపంలో అయినా సరే నేతి బీరకాయను ఆహారంగా స్వీకరిస్తే మహాపుణ్యం కలుగుతుంది. కార్తీక సోమవారాలు కార్తీక మాసంలోనే అత్యంత విశిష్టమైన రోజులు. కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పుణ్యఫలం చేకూరుతుంది. ఈరోజు శివాలయాన్ని దర్శిస్తే అనుకున్న కార్యాల్లో విజయం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారం రోజు ఉమ్మెత్త పూలను, శంకు పూలను, జిల్లేడు పూలను మహాశివుడికి సమర్పిస్తే మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు రోజంతా ఉపవాసం చేయకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. దీనిని ఉపవాస దీక్ష అంటారని వశిష్ఠ మహర్షి తెలిపారు. ఇక ఏమీ తినకుండా కార్తీక సోమవార దీక్ష చేయటం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం, దాన, జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలని వశిష్ఠుడు తెలిపారు. దీనిని ఏకభుక్తము అని, ఒక్కపూట భోజనం చేసి భగవంతుని మీద మనసును లగ్నం చేసి నిష్ఠగా పూజించాలని తెలిపారు. ఇక మరొక విధానంలో పగలంతా ఉపవాసం చేసి ఏమీ తినకుండా రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనానికి కానీ ఉపహారాన్ని కానీ తీసుకోవడాన్ని నక్తము అంటారు అని వశిష్ఠుడు తెలిపారు. అంటే పూర్తిగా ఆహారం లేకుండా దీక్ష చేయటం. ఒక్క పూట మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా వ్రతాన్ని చేయటం, రోజంతా తినకుండా రాత్రి సమయంలో భోజనం చేయటం ద్వారా కార్తీక మాస సోమవార వ్రతాన్ని చేయవచ్చునని సూచించారు. ఇక మరొక విధానంలో భోజనానికి తాము ప్రయత్నం చేయకుండా ఎవరైనా భోజనం పెడితే ఆ భోజనాన్ని మాత్రమే చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఈ విధానంలో కూడా కార్తీక సోమవార వ్రతాన్ని చేయవచ్చునని వశిష్ఠుడు తెలిపారు. ఇక ఉపవాసానికి శక్తి లేని వారు స్నాన జపాదులు చేసినప్పటికీ సరిపోతుందని అన్నారు. ఇక మంత్ర విధులు కూడా రానివారు, స్నాన జపాదులు చేయని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుందని వశిష్ఠుడు జనకుడికి తెలిపారు. కార్తీక సోమవారం నాడు నిష్ఠగా ఈ 6 పద్ధతులలో దేనిని ఆచరించినా వారు ఖచ్చితంగా కైవల్యాన్ని పొందుతారు అని, శివ సాయుధ్యం లభిస్తుందని వశిష్ఠుడు జనక మహారాజుకు బోధించాడు.